కీలు ఎక్కడ పెట్టారో మర్చిపోతున్నారా? చదివింది గుర్తుండటం లేదా? పనిచేసేటప్పుడు దృష్టి పెట్టలేకపోతున్నారా? మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఈరోజు మీ మెదడుకు పదును పెట్టి వీటిని ఎలా మెరుగుపరుచుకోవాలో కొన్ని అద్భుతమైన చిట్కాలను తెలుసుకుందాం. జ్ఞాపక శక్తిని పెంచడానికి కొన్ని ప్రాథమిక అలవాట్లు చాలా సహాయపడతాయి. మొదటిది తగినంత నిద్ర. మెదడు సమాచారాన్ని నిద్రలో ప్రాసెస్ చేస్తుంది. రెండవది ఆరోగ్యకరమైన ఆహారం, ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు మెదడుకు చాలా మంచివి. మూడవది క్రమం తప్పకుండా వ్యాయామం. ఇది మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఏకాగ్రత కోసం ముందుగా అంతరాయాలను తగ్గించండి. ఫోన్ నోటిఫికేషన్లు, అనవసరమైన ట్యాబ్ నోటిఫికేషన్లు మూసేయండి. రెండవ చిట్కా పొమోడోరో టెక్నిక్ను ప్రయత్నించండి. 25 నిమిషాలు ఏకాగ్రతతో పనిచేయండి, ఆపై 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఇది మీ మెదడును అలసిపోకుండా చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి చురుకైన అభ్యాసం, యాక్టివ్ లెర్నింగ్ ముఖ్యం. కేవలం చదవడం కాకుండా మీరు నేర్చుకున్నది ఇతరులకు వివరించండి. నోట్స్ రాయండి లేదా మైండ్ మ్యాప్యు 200 సీలు గీయండి. ఇది సమాచారాన్ని మెదడులో పటిష్టంగా నిల్వ చేస్తుంది. పజిల్స్, సుడోకు, చదరంగం వంటి బ్రెయిన్ గేమ్స్ ఆడటం వల్ల మీ మెదడు చురుకుగా ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు చూశారుగా, జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుకోవడం అనేది ఒక ప్రయాణం. ఈ చిట్కాలను నిరంతరం పాటిస్తే మీ మెదడును మరింత పదును పెట్టి జీవితంలో మరింత విజయాలు సాధించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.